గర్ల్స్ స్కూల్కి వచ్చిన ఒక కొత్త టీచర్ చాలా అందంగా ఉంది. కానీ ఆమెకి ఇంకా పెళ్లి కాలేదు. అమ్మాయిలంతా ఆమె చుట్టూ చేరి తమాషా చేయడం మొదలుపెట్టారు. మేడం, ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని అడగ్గా మేడం ఒక కథని ఇలా మొదలుపెట్టారు. ఒక స్త్రీకి 5 ఆడపిల్లలు. ఈసారి కూడా కూతురు పుడితే వీధిలోనో చౌరస్తాలోనో తోసేస్తానని భర్త బెదిరించారు. ఆరోసారి కూడా కూతురు పుట్టడంతో భర్త కూతుర్ని ఎత్తుకొని రాత్రి చీకట్లో నగరం మధ్యలో ఉన్న చౌరస్తాలో వదిలేశాడు. ఆ చిన్ని ప్రాణం కోసం ఆ తల్లి రాత్రంతా దేవుడిని మొక్కుతూ ఉండేది. మరుసటి రోజు ఉదయం తండ్రి చౌరస్తాలో వెళ్తుండగా చూస్తే బాలికను ఎవరో తీసుకెళ్ళలేదు. తండ్రి కూతుర్ని ఇంటికి తీసుకొచ్చాడు. మళ్ళీ మరుసటి రోజు కూడా ఆమెను చౌరస్తాలో వదిలేసి వచ్చాడు. కానీ ఆ రోజు కూడా అదే జరిగింది. ప్రతిసారి తండ్రి ఆమెను బయట విడిచిపెట్టేవాడు. మరియు ఎవరు ఆమెను తీసుకెళ్ళినప్పుడు అతను ఆ పాపను తిరిగి తీసుకురావాలని భార్య ఒత్తిడి చేసింది. చివరకు తండ్రి అలసిపోయి దేవుని మాటను అంగీకరించినట్లు భార్యతో చెప్పాడు. 1 సంవత్సరం తర్వాత తల్లి మళ్ళీ గర్భవతి అయింది. ఈసారి ఆమెకు ఒక కొడుకు జన్మించాడు. కానీ కొన్ని రోజుల తర్వాత ఒక కూతురు చనిపోయింది. తల్లి కూడా 5 సార్లు గర్భవతి అయ్యి 5 కుమారులకు జన్మనిచ్చింది. కానీ ప్రతిసారి ఆమె కుమార్తెలలో ఒక్కొక్కరు చనిపోతూ వచ్చారు. ఒక్క కూతురు మాత్రమే ప్రాణాలతో బయటపడింది. మరియు ఆమె తండ్రిని వదిలించుకోవాలనుకున్న కూతురు తల్లి కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టింది. ఇక్కడ 5 కొడుకులు, 1 కుమార్తె, అందరూ పెరిగారు. టీచర్ అనింది, బ్రతికి ఉన్న ఆ కూతురు ఎవరో తెలుసా? అదే నేను. ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఎందుకంటే మా నాన్నగారికి చాలా వయసు వచ్చింది. చేతులతో తినడానికి కూడా వీల్లేనంతగా. ఆయనకు వడ్డించడానికి ఇంకెవరూ లేరు. నేను ఒక్కదాన్నే అతనికి సేవ చేసేది. ఆ 5 కొడుకులు అప్పుడప్పుడు వచ్చి తమ తండ్రి యోగక్షేమాలు అడుగుతూ ఉంటారు. నాన్న ఎప్పుడు సిగ్గుతో ఏడుస్తూ నాతో చెప్పేవారు, తల్లి, నీ చిన్నతనంలో నేను నిన్ను వదిలించుకోవాలనుకున్నా, కానీ అందుకనే నువ్వు నన్ను క్షమించు అనేవారు. ఒక తండ్రి తన కొడుకుతో ఫుట్బాల్ ఆడుతూ ఒక కొడుకు మనోధైర్యాన్ని పెంచడానికి ఉద్దేశపూర్వకంగా ఓడిపోతున్నాడని నేను ఎక్కడో ఒక అందమైన కథను చదివాను. దూరంగా కూర్చున్న కూతురు తన తండ్రి ఓటమిని తట్టుకోలేక తండ్రిని కౌగిలించుకొని ఏడుస్తూ చెప్పింది, బాబా, దయచేసి నాతో ఆడుకోండి, మీ విజయం కోసం నేను ఓడిపోతాను అని. ఆ తండ్రికి కూతురు ఒక వరం అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.